తీవ్రవాదంపై పోరులో భారత్కు మరిన్ని దేశాలు మద్దతు ప్రకటించాయి. ఉరీ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన జర్మనీ, జపాన్, సౌదీ అరేబియా, యుఏఈ తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశాయి. అటు ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు యావత్ దేశం ఘన నివాళులర్పించింది. జమ్మూ కశ్మీర్ ఉరీ సెక్టార్లోని సైనిక శిబిరంపై ఆదివారం జరిగిన ఉగ్రదాడిపై మరిన్ని దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ముష్కరుల దాడిని అమెరికా, బ్రిటన్, రష్యా, కెనడా, ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే ఖండించగా జర్మనీ, జపాన్, సౌదీ అరేబియా, యుఏఈ ఆ జాబితాలో చేరాయి. పాకిస్తాన్ పేరును నేరుగా ప్రస్తావించని జర్మనీ విదేశాంగ మంత్రి ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్మేర్ తమ భూభాగం నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడం ప్రతి ఒక్క దేశం బాధ్యతని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్కు జర్మనీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. జపాన్, సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, భూటాన్, మారిషస్, ఖతార్, నేపాల్, మంగోలియా, దక్షిణ కొరియా సైతం ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఉరీ ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపాయి. ఉరీ ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అశ్రు నయనాలతో కన్నీటి వీడ్కోలు పలికారు. కేంద్ర రాష్ట్రాల మంత్రులు, అధికారులు, వేలాది మంది ప్రజలు హాజరై అమర జవాన్లకు ఘన నివాళి అర్పించారు. మహారాష్ట్ర నాసిక్కు చెందిన సందీప్ సోమ్నాథ్ ఠోక్ అంత్యక్రియలు ఆయన స్వస్థలం కడంగ్లీ గ్రామంలో నిర్వహించారు. సతారా జిల్లాకు చెందిన చంద్రకాంత్ శంకర్ గలాండేకు ఆయన పుట్టిన ఊరు జషీలో అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. యవత్మాల్ జిల్లాకు చెందిన జనార్దన్ కుల్మతే, అమరావతికి చెందిన వికాస్ జన్రావ్ ఉకేలకు వారి స్వగ్రామాల్లో అంత్యక్రియలు పూర్తి చేశారు. బంగాల్కు చెందిన బిస్వజిత్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం శ్రీధంలో జరిగాయి. బీహార్లోని గయకు చెందిన ఎస్కే విద్యార్థి అంత్యక్రియలు బుక్నారీలో జరిగాయి. బీహార్లోని కైమూర్కు చెందిన రాకేష్ సింగ్, ఆరాకు చెందిన అశోక్ కుమార్ సింగ్ కు వారి స్వస్థలాల్లో కన్నీటి వీడ్కోలు పలికారు. ఉరీ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ సైన్యం పశ్చిమ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ సురేందర్ సింగ్ కశ్మీర్లోని సరిహద్దు ప్రాంతంలో పర్యటించారు. అక్కడి భద్రతను సమీక్షించిన ఆయన అనుక్షణం అత్యంత అప్రమత్తంగా ఉండాలని జవాన్లకు సూచించారు. శత్రువు కుట్రల్ని ధీటుగా తిప్పికొట్టేందుకు నిఘా వర్గాలతో సమన్వయంతో పనిచేయాలని నిర్దేశించారు.